శ్రీ గురుభ్యో నమః. గుడికి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు, వివాహం కోసం జాతకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్రనామాలు చూస్తారు. వాటి ప్రకారమే పూజలు కూడా చేస్తారు. వివాహ సంబంధాలు నిశ్చయించుకుంటారు. ఇంట్లో తండ్రి గోత్రమే తమ గోత్రంగా పూజలు చేసుకుంటారు. అసలు ఏంటి ఈ గోత్రాలు? ఇవి ఎలా వచ్చాయి? వాటికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాం. గోత్రాలు భారతీయ సంస్కృతిలో, ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం. అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. గోత్రం అనేది ప్రాచీన కాలంలోని ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు. ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది. ఉదాహరణకి భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు. కశ్యప గోత్రానికి కశ్యప ఋషి పేరు పెట్టారు. గోత్రాలు ఒకరు పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. వివాహాలు, మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన విషయాలలో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు. ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు అది ఎవరూ అంగీకరించరు. గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడతాయి. పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు. ప్రాచీన గ్రంథాల ప్రకారం 7 ప్రాథమిక గోత్రాలు సప్త ఋషులతో ముడిపడి ఉన్నాయి. బ్రహ్మ సృష్టించిన 7 గొప్ప ఋషుల ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెబుతారు. ఆ 7 ఋషులు వశిష్ఠ, విశ్వామిత్రుడు, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్రుడు, అత్రి, జమదగ్ని, గౌతముడు, భరద్వాజ, కశ్యప. ఈ ఋషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెబుతారు. ఇదే గోత్ర వ్యవస్థకు ఆధారమైనది. పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది. హిందూ సమాజంలో 49కి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి ఒక ఋషి పేరు ఉంటుంది. గోత్రాలు సాధారణంగా పురుష రేఖ ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకు పిల్లవాడు తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతాడు. ఇక స్త్రీల విషయానికి వస్తే, వివాహమైన తర్వాత మహిళలు వారి భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు. వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు. ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది. ఈ గోత్రాల గురించి ప్రాచీన వేద గ్రంథాలలో ప్రస్తావించారు. భారతీయ సాంప్రదాయాలలో దీని దీర్ఘకాల ప్రాముఖ్యత తెలియజేస్తుంది. ప్రధానంగా హిందూ సాంప్రదాయం, జైన మతం, బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను గుర్తిస్తాయి. గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు. వివిధ రాష్ట్రాలలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు గోత్రాలను నమ్ముతారు. ప్రాంతాల వారీగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి, కానీ అంతర్లీనంగా వాటి వెనుక ఉన్న అర్థం మాత్రం ఒకటే అవుతుంది. తరచుగా కుటుంబ పెద్దల నుండి గోత్రాన్ని తెలుసుకుంటారు. ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం. నేటికి బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు. ఇది పూర్వీకుల వంశంతో ముడిపడి ఉంటుంది. గోత్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది వ్యక్తుల వారి పురాతన మూలాలను అనుసంధానం చేస్తుంది, వారి వంశ ప్రాముఖ్యతను చూపిస్తుంది. స్వస్తి, శుభమస్తు.